మాతృదేవోభవ. నిన్నే నమ్మితి నమ్మలోక జననీ, నీ ఉండగా లోకమందెన్నే కష్టముల ఆవరించి బ్రతుకుహీనంబుగా జేయని, నన్నా మంటలు తాకజాలవు జగన్మాత, నన్నా మంటలు తాకజాలవు జగన్మాత, మహామాయలు పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్, పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 810వ భాగానికి స్వాగతం పలుకుతాం. లండను నిద్రపోని నగరం అట, అవును బ్రిటిషు వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవనిచ్చిరు. అఖండల భీతి వారిది అఖండ ధరాతల మెల్ల, ఎలరాకుండిన ఎలిరా ఘనులు గుండెల కుంపటి పెట్టినట్లుగా. ఆఖండల భీతి వారిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా మనని బెదిరిస్తున్నాడు అంటే ముందు వాడు భయపడబట్టే ఆ పని చేస్తున్నాడు. తాను భయపడిన వాడు ఇతరుల్ని భయపెట్టడు. ఇతరుల్ని భయపెడుతున్నాడంటే వాడు భయానికి లోనయ్యాడన్నమాట. వాడిని మనం అదే స్థాయిలో బెదిరించగలిగితే వెనక్కి వెళ్ళిపోతాడు. పిచ్చి కుక్క వీధి కుక్క ఉదాహరణ. చూడగానే భౌమంటుంది, ఓ ప్రయత్నం చేస్తుంది. వీడు భయపడుతున్నట్టుగా కనిపిస్తే వచ్చి కాలట్టుకుంటుంది. వాడు ధైర్యంగా నిలబడితే తోకముడి చేస్తుంది. ఏ సన్నివేశమైనా జీవితంలో ఇంతే, ఎవరితోనైనా ఇంతే వ్యవహరించాల్సిన విధానం. భయపడాల్సిన పని మనకి లేదు, భయపెట్టాల్సిన పని మనకి లేదు. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెబుతారు, యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్పిన మాట ఇది. యస్మాన్నోద్విజతే లోకః, లోకాన్ని ఎవడు భయపెట్టడు. లోకాన్నోద్విజతే చ యః, లోకానికి ఎవడు భయపడ్డు అంటే ఎవరిని మనం భయపడద్దు, ఎవడికి మనం భయపడద్దు. హర్ష సంతోషానికి, అమర్ష కోపానికి, భయానికి, ఉద్వేగానికి, ముక్త అతీతంగా ఎవడుంటాడో వాడే నా భక్తుడయ్యా అన్నాడు. భక్తి యోగం అంటే అది భజన చేయడం కాదండి బాబు. భక్తి పేరు మీద ఎన్ని పనికిమాలిన మాటలు ప్రచారం చేస్తున్నారు. భక్తి అంటే ఆకులు పువ్వులు, పూజ, వ్రతం, ఉపవాసం, దీపం, స్నానం, ఇదే కూడా. ఇవి ఎక్కడ భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 20 శ్లోకాల్లో ఒక్క అక్షరంలో కూడా లేవు ఇవి. ఆయన అంతా తుల్య నిందాస్తుతి, శుభాశుభ పరిత్యాగం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, జ్ఞానం ఇవన్నీ చెబితే అందులో ఒక్క మాట చెప్పట్లేదు. అన్ని వ్యతిరేక మాటలే. భక్తి పేరు మీద ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే కార్యక్రమాలే ఎక్కువ ప్రసారం అవుతున్నాయి. నువ్వు అది మార్చేసుకో, ఇది మార్చేసుకో అంతే, లేదా నా దగ్గరికి వచ్చే నేను మార్చేస్తా. భక్తి అంటే ఇది. నువ్వెవరిని భయపెట్టకు, నువ్వెవరికి భయపడకు. వాళ్ళు భక్తులే భయపడుతున్నారు. ప్రతిదీ శంకే. భక్తులంటే భయపడకూడదు. నిర్భయంగా ఉండడం, నిర్భయంగా ఉంచడం, అదే భక్తి. అందుకే చైతన్యానికి చేదస్థానికి ఉండే తేడాను ఎప్పటికప్పుడు గమనించుకోవాలండి, లేకపోతే మాయలో పడిపోతాం. సంతోషం కలిగింది, పొంగిపోక కేరింతలు కొట్టకు, అది మామూలే, చాలా చిన్న విషయం, పర్వాలేదు, సంతోషించి అంతే. అమర్ష కోపం వచ్చింది, కోపం మందలించాలి. కొన్ని మందలించకపోతే కొన్ని పనులు అవ్వవు, అంతవరకే. మనసులో ఉండొద్దు అమర్ష అంటే ఇది. హర్ష అమర్ష, భయపడద్దు. కొన్ని చోట్ల సరదాగా ఉంటుంది, కాస్త అనిపిస్తుంది మనిషికి. కాసేపట్లో ఆ భయాన్ని తొలగించుకోవాలి. వాస్తవాన్ని పరిశీలిస్తే భయం తొలగిపోతుంది. అందుకే నాగులు చెబుతున్నాడు, పాము దగ్గరికి వెళ్ళమన్నారు. వాస్తవంగా పామును చూస్తే కాస్త ధైర్యంగా నిలబడి చూడగలిగితే ఆ నల్లటి చారలు, ఆ కూరలు, నారికాయల ఇలా అనడం, అది ఎలా ఉండొచ్చు, మామూలే, అన్ని జీవుల్లాగే అని వెంటనే తెలిసిపోతుంది. మనకి దాన్ని ఏమీ చేసే ఉద్దేశం లేకపోతే అది మన ఏమీ చేయదు. ఉద్వేగం, భయం లేనప్పుడు ఉద్వేగం కూడా ఉండదండి. దానికి కుదరాలి అంటే విధానం ఒక మాట చెబుతున్నా. కైజాన్ అని ఈ మధ్య పత్రికల్లో ఒక వ్యాసం వచ్చింది. జర్మనీ పద్ధతి, జపాన్లో ఏదో మంచి పద్ధతి ఎక్కడున్నా మనం నేర్చుకోవాలిగా. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టి పూర్తి శ్రద్ధతో చేయడం కైజాన్ అంటే విధానం. అది వాళ్ళు అలా పిలుస్తారు దాన్ని. మనకు దాన్నే సావధానంగా సుముహూర్త సావధాన పెళ్ళెప్పుడు కూడా అంతే.
ఆ ముహూర్తం అప్పుడు సావధానంగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, నెమ్మదిగా చెయ్యాలి. జీలకర్ర బెల్లం పెట్టి నొక్కేయకూడదు అక్కడ, అది కింద ఊడిపడుతుంది. అది ఇంకా కంగారు పడిపోతారు, సెంటిమెంట్ ఇంకా ముహూర్తం అప్పుడే కింద పడిపోయిందమ్మా అని ఎవరో అంటారు వెనకాల నుంచి. అప్పుడు వాళ్ళకి పెళ్ళి విడాకులు అవ్వడమో లేదా ఏదో అయిపోవడమో అవుతుంది. వాళ్ళకి ఇది అవ్వడం ఇష్టం లేదు, వెంటనే కూసేస్తారు కోత. అందుకే సావధానం, ముఖ్యమైన పనుల్లో సావధానంగా చేయాలి. మనం కంగారు పడకూడదు. ప్రయాణమే పెడుతున్నాం, ఇంటికి తాళాలు వేయాలి. అసలు ప్రయాణం వెళ్ళాయి ఇల్లంతా తాళం వేసి వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఒక ఐటమ్ రాసుకోవాలి. పైన ఇల్లు తాళం వేస్తే అని పెట్టాలి, దాని కింద రాసుకోవాలి. 1 2 3 4 10 అంకెలై 10 పనులు రాయి. అది 3 రోజుల క్రితం నుంచే చూసుకోవాలి, తాళం వేసే ముందు చూసుకోవద్దు. ఎందుకంటే తాళం వేసే అందులోనూ పోలీసు వారికి చెప్పాలి, తాళం వేసే ముందు చెబుతావా, వాడు పలకపోతే. అందుకని 3 రోజుల ముందు చూసుకుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బాబు మేము వెడుతున్నాం, వారం రోజులు ఉన్నాం అని చెప్పొచ్చు. అప్పుడు వారు ఏదో కాగితం ఇవ్వమంటారు, ఇవ్వచ్చు, అవకాశం ఉంటుంది. అలాగే ఏదో పత్రిక వాళ్ళకి పత్రికలు వేయొద్దండి మేము వారం రోజులు ఉండమని చెప్పాలి. అప్పటికప్పుడు చెప్పడం కష్టం కదా, వాడు ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంది, ఇంట్లో ఉంటుంది, మన ఫోన్లో ఉండదు. ఇంట్లో ఉంటే ఫోన్ చేసేసి చెప్పేయాలి. పాలవాళ్ళని తేవద్దని చెప్పాలి, ముందే చెప్పాలి. అప్పటికప్పుడే నాకు తాళం వేస్తూ చెబుతావా అని నేను. అందుకని దాన్ని ఒకవేళ అందులో ఉండే పనులు జాగ్రత్తలు తీసుకోవడానికి బజార్ నుంచి తేవలసిన వస్తువులు ఏమైనా ఉండొచ్చు. అందుకని 4 రోజులు ముందు ఆ కాగితం చూసుకుంటే ఈ లోపు తేవలసినవి ఏమైనా ఉంటే తీసి చెప్పే వాళ్ళకి చెప్పేసి అప్పుడు ఇంకా ఊరికే కిటికీ తలుపులు వేయాలి, సింహద్వారం అవి కూడా రాసుకోవచ్చు. కిటికీ ద్వారం అంటే తప్పే ఉందండి. పూర్తిగా లైట్లు ఆరిపోయడం మంచిది కాదు. ఏదో గదిలో చిన్న బల్బు వెలగడం, పూర్వం శాస్త్ర సంప్రదాయం కూడా దీపాలన్నీ ఆర్పొద్దన్నారు. ఓ చిన్నది వెలుగుతూ ఉంటే బయట నుంచి చూసిన వాడికి ఎవడన్నా ఏదో 4వ అంతస్తులు దీపం వెలుగుతుంది, వీళ్ళు ఎవరో ఉన్నారు ఎందుకు లేని పోతాడు. అంత మాత్రం చేత పోతాడని కాదు, కానీ అదొక జాగ్రత్త. తప్పే ఉంది. ఇవన్నీ తీసుకోవాలంటే కాగితం మీద రాసుకోవాలండి. ఇదే కైజాన్ అంటే, నెమ్మదిగా చేయడం అంటే ఇదే. బయటికి ఎడుతున్నాం పనులు, 10 పనులు ఉన్నాయి, మంచిది, 10 కాగితం మీద రాయండి. తర్వాత మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి వచ్చే వరకు దుకాణాల వరుస ఎలా ఉందో అలా అంకెలేయండి. ఆ వరుసలో వెళ్ళిపోవద్దు, దుకాణాల వరుస అలా వరుసగా అన్ని పనులు చేసుకుని వచ్చేస్తాం. చేసిన పనులు సొన చుట్టండి. 10 ఏమిటంటే 100 పనులు చేయొచ్చు. సావకాశంగా చెయ్యాలి, సావధానంగా. కంగారు పడి చూడండి, ఇందులో ఇంతసేపు ఎందుకు దీనికని చెప్పి హడావిడిగా రాసింది పెన్నో సిన్నో అర్థం కాకుండా ఆ మాట ఏమిటో. పెన్ను కొనాలి అన్న చోట సరిగ్గా రాకపోతే పిన్ అవుతుంది, గుండుసూది పట్టుకొస్తాడు. పెన్నలాగే ఉండాలి. అంటే కాస్త సావకాశంగా ఉంటే అది కూడా గుండ్రంగా రాయగలం. అది ఇలా సొన చుట్టేస్తే ఆ పని అయిపోయింది. జేబులో కాగితము పెన్ను లేకుండా బయటికి వెళ్ళకూడదు. సెల్ ఫోన్ ముఖ్యమే భావించి తీసుకెడుతున్నామే, కాగితం పెన్ను తీసుకెళ్ళావా? జేబులో ఉన్నది అందుకే. అప్పుడు అన్ని పనులు సావకాశంగా నడుస్తాయి. ఓ సొన చుట్టేసాం, మనకి ఓ 20 పనులు అనుకున్నామండి, 10 పనులు కాగానే సొన చుట్టేస్తే కాగితం ఖాళీగా కనపడుతుంది. అయిపోయింది, ఇంకా 5 6 చేసుకుంటూ పోవచ్చు, మనసు హాయిగా ఉంటుంది. ఏ పని చేసేటప్పుడు ఆ పని కిరాణా కొట్లో సరుక్కుంటున్నాం, ఆ పొట్టలో ఒకసారి అటు ఇటు తిప్పుదాం, అందులో ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నాయేమో, వారు ఏమైనా భూతదయ చూపిస్తున్నారేమో, ఉంటే ఆ పొట్ల మీద అక్కడ పడేద్దాం, ఇంకోటి తెచ్చుకుందాం. వాడు కూడా జాగ్రత్త పడతాడు, నలుగురు అడిగేసరికి. మనం అడగకపోతే పట్టుకెడుతున్నారని ఏదైనా పర్వాలేదు అంటాడు. ఈ పూర్తి శ్రద్ధ, వ్యక్తిగతమైన శ్రద్ధ చూపిస్తే దేశం పట్ల చూపించినట్టే. ఆందోళన లేకుండా ఉండాలంటే హర్ష అమర్ష భయ ఉద్వేగాలకి లోను కాకుండా ఉంటే చాలు. భగవద్గీతలో చెప్పిన మాటే. అందుకే ఉషశ్రీ గారు మహానుభావుడు అనేవారు ఆయన ధర్మ సందేహాల్లో. సోమరిపోతు కంటే దుర్మార్గుడు లేడు, కష్టపడి పనిచేయాలి, శ్రద్ధగా ఉండాలని చెప్పింది మొట్టమొదటి భగవద్గీతేనయా, మార్క్సు ఏంజిల్సు లెనిను కాదన్నారండి. ఎప్పటి మార్క్సు ఎప్పటి భగవద్గీత, వీళ్ళందరికంటే ముందు చెప్పలేదా భగవద్గీత? దాన్ని మనం మర్చిపోవటం ఇవాళేమో కొత్తగా ఎక్కడి నుంచో ఎవరో చెబుతూ ఉంటే అవన్నీ నిజమేమో అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చెబితే తప్పేం కాదు, ఏదైనా మంచిదే. మంచి మాట మహర్షులు చెప్పినా ఒకటే, మార్క్స్ చెప్పినా ఒకటే. కానీ అంతకుముందే మనవాళ్ళు చెప్పారు కదా, ఆ విషయం గ్రహించాలిగా. మనం చదవకేక మనం పారాయణ చేస్తున్నాం, దాన్ని ఓ నైవేద్యం పెడుతున్నాం. ఏది ముందు చదవాలి, ఏది వెనక చదవాలి, ఏది పాటించాలనే మాట అడిగేవాడు ఒక్కళ్ళేడు. ఇదే ఈ ఊరికి ఈ గుడ్డి రకమైన పారాయణలు ఊరికే ఏమీ చేయకుండా పెట్టే నైవేద్యాలు పక్కనెట్టి దాన్ని పాటించాలి అంటే అది అర్థం కావాలంటే సావకాశంగా చదవాలి. ఎన్ని శ్లోకాలు చదివామనేది ముఖ్యం కాదు, ఎన్ని అర్థమైనాయి అనేది ముఖ్యం. అర్థం కానప్పుడు చదవడం ఎందుకు? అప్పుడు జాతి నిర్వీర్యం కాదండి, నిర్లక్ష్యం పెరగదండి, వ్యక్తిగత జీవితం బాగుంటుంది, జాతి జీవితం బాగుంటుంది. ఇది మనం నేర్చుకోవాలి. అందుకని ఎవరిని భయపడ్డది ఆఖండల భీతి వారిది, అఖండ ధరాతల వల్ల ఏలరాకుండిన ఏలిరాఘనుడు. దేవేంద్రుడు కథలన్నీ మనకు పురాణాల్లో ఎందుకు ఉన్నాయంటే, దేవేంద్రుడు ఏం గొప్పవాడేం కాదే, ఊరికే భయపడ్డాడు అన్నిటికీ.
మాటిమాటికి బ్రహ్మనో విష్ణువునో శరణ వేడడం ఏం కర్మ? ఇంకా దేవేంద్రుడు పదం ఎందుకు? అంచేత నీకు స్వర్గభోగాలు వచ్చినా, దేవేంద్రుడంత పదవి వచ్చినా, 3 లోకాలకి నువ్వే అధిపతివేనా, మనస్సులో భయాన్ని జయించకపోతే లాభం లేదు. అందరికీ భయాన్ని పుట్టించి వాళ్ళ భయాన్ని అందరికీ బదిలీ చేసేసి వాళ్ళేదో ధైర్యవంతుల్లా నటించి అఖండ ధరాతలమల్ల ఏలరాకుండిన ఏలిరా ఘనులు గుండెల కుంపటి పెట్టినట్లుగా. నిజంగా భూమండలం అంతా పరిపాలించడానికి ఒక దేశం ఒక జాతి సరిపోతారండి? ఒక దేశం మొత్తాన్ని పరిపాలించడానికి ప్రధానమంత్రి సరిపోతాడా? పిచ్చి మాట. పంచాయతీ బోర్డు సర్పంచ్ చాలా ముఖ్యం ప్రధానమంత్రి కంటే. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చూడండి మీరు, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పనులు చేయకూడదు కూడా. వాళ్ళు ఏదో దారం పెట్టి కుడుతూ కూర్చుంటే ముఖ్యమంత్రి పదవికి ఎలా కుదురుతుంది? చెప్పాలి, అలాగే చెప్పాలి, తప్పులేదు. వాళ్ళు పాల్గొనాలి, వాళ్ళు ఉత్తేజపరచాలి జన. అన్నీ జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి, తగిన చర్య తీసుకునేటప్పుడు గట్టిగా ఉండాలి. కానీ అసలు కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే పంచాయతీ సర్పంచులు. వాళ్ళ వల్లే జరుగుతుంది అది. అంచేతను వీళ్ళు సరిగ్గా పరిపాలన చేసినట్టయితే వాళ్ళ దగ్గర వాళ్ళ అధికార వికేంద్రీకరణ జరిగి సర్పంచుల ద్వారా పరిపాలన జరిగితే తింటే తిన్నవండి. ఎప్పుడు ఉంది అవినీతి? దాని గురించి కాదు, ఎంత తింటారు సర్పంచ్ స్థాయిలో. సర్పంచ్ స్థాయిలో తినేదేమో ఒక 10,000 అయితే సార్వభౌముడి స్థాయిలో మొత్తం 10,000 కోట్లు మింగుతున్నారు. అందుకని సర్పంచులకు సర్వాధికారాలు అప్పగిస్తే అక్కడ ఊళ్ళో వాళ్ళు కూడా చూసుకుంటారండి. వాళ్ళకి తెలిసిపోతుంది వెంటనే. నలుగురు కలిసి అడుగుతారు, అతను కూడా భయపడతాడు. పార్లమెంటు సభ్యుల స్థాయిలోనూ మంత్రుల స్థాయిలోనూ మింగేస్తూ ఉంటే అడగడానికి ఎవరికి ధైర్యాలు ఉండవు. పంచాయతీ సర్పంచ్ స్థాయిలో మింగినా అడిగే వర్గం ఉంటారు అక్కడ. నలుగురు ఇంటికి వెడదాం పదా, తెలుసుకుందాం అని ధైర్యం ఉంటుంది అక్కడ. అంచేది ఎప్పుడూ అధికార వికేంద్రీకరణ జరగాలి, ప్రధానమంత్రి నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు. ఇతనికే సర్వాధికారాలు, చెక్ పవర్ సహా ఉండాలి. దాని మీద అజమాయిషి ఉంటుంది, అది వేరే విషయం. కొంత తేడా వస్తుంది, కానీ ఎక్కువ భాగం బాగుంటుంది. ఒక మహారాజే పరిపాలించేవాడు మొత్తం దేశాన్ని. కింద వాళ్ళంతా మరి గ్రామాధికారులు ఉండబట్టేగా మహారాజు గారు కర్ణం గారి పద్దులు రాస్తారా? మహారాజు గారేమో మున్సబులాగా అరుగు మీద కూర్చుని తీర్పిస్తారా? ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని మహారాజులు పరిపాలించినప్పుడు కూడా గ్రామాల్లో రెడ్లు మున్సబులుగా ఉండేవారు. రట్టడి అంటే బయట కూర్చుని పరిపాలించేవాడు అని అర్థం. రట్టు అడి రట్టడి. రట్టు అంటే బయట. ఆ రట్టడియే పలుకుబడిలో రట్టడి రెడ్డి అయింది. ఆ రెడ్లు మున్సబులుగా ఉండేవారు. కాపుల్లో కొంతమంది వ్యవసాయం చేసేవారు ఎక్కువ మంది. కాస్త 4 ఎకరాల వాడు 40 ఎకరాలు కావగానే మన రెడ్డి అయ్యేవాడు. అందుకే కాపు బలిసి రెడ్డి అయ్యాడని సామెత వచ్చింది. వస్తుంది. కాస్త డబ్బులు పెరిగేసరికి వాళ్ళ కులంలో ఉండడం ఇష్టం ఉండదు, ఎంతకంటే పై కులం ఎంచుకుంటాడు, మారిపోతాడు. అదొక మానవ ప్రవృత్తి. దాన్ని జాగ్రత్తగా గమనించమని చెప్పడానికి సామెతలు పెట్టారు, ఆక్షేపిద్దామని కాదు. జాగ్రత్త చూసుకోవాలి, లేదా ఇలా మారిపోతాయి వృత్తులన్నీ. ఇంకా అందరూ మారిపెడతారు ఆ కులంలో. ఇంకా వాడు బాగున్నాడు, మనం బాగుండదా, మనం కూడా ఎలాగోలా సంపాదిద్దాం అని మారిపెడతారు. అలాగా బ్రాహ్మణులు కొంతమంది కరణాలుగా ఉండి లెక్కలు రాసేవారు. లెక్కలు రాయాలిగా ఎవరో ఒకరు. ఇలా అందరూ తలో పని పంచుకుని గ్రామస్థాయిలో అందరూ బాగా చేయడం వల్ల అన్ని గ్రామాలు బాగున్నాయి. గావు హమారా పరమ మనోహర్ తారోం చేసే చమక్ రహేగరని మాకు 6వ తరగతిలో హిందీ పాఠం ఉండేది. గ్రామం అంటే ఎలా ఉండాలన్నమాట చదువుకునేవాళ్ళం. అలాగే ఉంచేవాళ్ళం మా గ్రామాన్ని. అలాంటిది పరిపాలన. అది లేకపోతే అనవసరంగా భయపడితే మొత్తం పై స్థాయిలో పరిపాలన జరిగితే, కేంద్రీకరణ జరిగితే నాశనం అయిపోతుంది. అంచేది ఒక్కడెప్పుడు పరిపాలించరండి. కానీ వాళ్ళు అలా నటించి, భయం లేనట్టు నటించి, భయాన్ని కలిగించి ఏలరాకుండిన ఏలిరా గనులు గుండెల కుంపటి పెట్టినట్లు. కానీ ప్రజల గుండెల మీద కుంపటి పెట్టినట్టే పరిపాలన చేశారండి దిక్కుమాలిన పరిపాలన. అసలు ఇక్కడే సముద్రం మాట చెబుతోంది. వాడు బ్రిటిష్ వాడా, అమెరికా వాడా, ఇండియా వాడా, ఆ విషయం పక్కనెట్టవయ్యా కవి. అసలు మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛను హరించాలని ఎందుకు అనుకుంటున్నాడయ్యా? వీడుకున్న స్వేచ్ఛ ఇంకొకడు ఉండకూడదా? వీడిలాంటి వాడు కాదా? స్వేచ్ఛగా పుట్టి తల్లియొడి స్వేచ్ఛగా నబులదేలి పాలకై స్వేచ్ఛగా ఏడ్చి జీవితపు స్వేచ్ఛలనెన్నడు కోలుపోయే ఏ ఇచ్ఛల చేత మానవునికిట్టి చేటు ఘటిల్లే ఏ ఇచ్ఛల చేత మానవునకింతటి చేటు ఘటిల్లే రాజ్యలక్ష్మీ ఛవి వీనినేదరికి చేర్చునో ఏ గతి మార్చివేయునో రాజ్యలక్ష్మీ ఛవి వీనినేదరికి చేర్చునో ఏ గతి మార్చివేయునో. స్వేచ్ఛగా పుట్టాడా? తల్లి ఒళ్ళో హాయిగా కేరింతలు కొడుతూ స్వేచ్ఛగా నవ్వుకున్నాడా ఈ మనిషి? ఎవరో అడ్డు చెప్పలేదు.
పాలకై స్వేచ్ఛగా ఏడ్చి, తల్లి ఎంత పనిలో ఉన్నా సరే పాల కోసం ఏడ్చి వచ్చే వరకు ప్రాణం తినేశాడా ఈ మనిషి. ఎంత హక్కండి పుట్టిన బిడ్డకి తల్లి మీద. ఒక క్షణం ఊరుకోడే. పిలవగానే తల్లి రాకపోతే తల్లికి పనులుండవా? అనవసరం. ఆ బిడ్డకు హక్కు. నన్ను కన్నావు, నేను పిలిస్తే బలకవా అని కూడా కాదండి. ఆ మనస్సులో భావన ఎలా ఉంటుందంటే, పసిగుడ్డు మనస్సులో నువ్వే నన్ను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారమ్మా, అది ఆ భావన. ఎందుకంటే పసిగుడ్డుకి ఆ తల్లి తప్ప ఇంకెవరూ తెలియదు. తండ్రి కూడా ఆవిడ పరిచయం చేస్తేనే తెలిసాడు, లేకపోతే తెలిసేవాడు కాదు. పసిబిడ్డకి ఆధారం తల్లి మాత్రమే. పక్షి గూడు పెడితే ఆ గూడులో పెట్టనటికి ఆధారం తల్లి, ఇంకెవరు లేరు అక్కడ. ఆ తల్లి రావడం కాస్త ఆలస్యమైతే ఆ బిడ్డల బాధ ఎలా ఉంటుందో చెప్పలేము అసలు. ఆ తల్లిని ఎవడన్నా వేటగాడు వేసేసాడేమో. రెక్కలు రాని పిల్లలవి రేపటి మేతకు తల్లి కోసము ఈ తల్లి కోరి నల్దిక్కులు చూచు అని భాగవతంలో పోతన గారు రాస్తారు. రేపటి మేతకు తల్లి రాకకై నల్దిక్కులు చూచు అని అలా చూస్తూ పాపం రెక్కలు రాక ఎగరలేక ఆ నల్దిక్కులు చూస్తూ ఉంటాడు. తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్న అతి దీనత నిట్టు భరింతునక్కట. రెక్కలు రావు వాటికి, మేత తెచ్చుకుందామంటే. తల్లి తెచ్చి పెడితే కానీ దిక్కు లేదు. అవేమో ఎగరలేవు. తల్లి ఇంకా రాలేదు. ఆ తల్లినే వేటగాడో చంపేశాడు. ఈ తల్లి రాక ఆలస్యమైన క్షణం విరామంలో ఆ పిల్లలు ఎంత బాధపడతాయండి. రెక్కలు రాని పిల్లలవి రేపటి నుండి తల్లి రామియున్ ప్రొక్కుచు గూటిలో నెగసిపోవగనేరవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్న అతి దీనతను ఎట్లు భరింతునక్కట. నల్దిక్కులు చూచుచున్న అతి దీనతను ఎట్లు భరింతునక్కట. అవి రెక్కలు రాని పిల్లలు. రేపటి నుండి మేత కోసం ఎవరిని అడగాలో తెలియదు. తల్లి చచ్చిపోయిందన్న విషయం వాటికి తెలియదు. తల్లిని ఎవడో వేటగాడ చంపేశాడు, వాటికి తెలియదు. పొక్కుచు గూటిలో ఎగసిపోవగనేరవు. ఆ గూడు పట్టుకుని పాపం ఇలా కదులుతూ ఉంటాయి, పైకి ఎగరలేవు. ఆ స్థితిలో ఏమీ చేయలేక తల్లి రాకపోతే అయ్యో తల్లి రావట్లేదు అని ఏం చేయాలో తెలియక పాపం అమ్మ ఈ వైపు నుంచి వస్తుంది, ఈ వైపు నిన్న ఇగో ఆ కొమ్మలు ఉన్నాయి, ఆ ఆకులు అక్కడి నుంచి వచ్చింది అమ్మ. అలా అలా రావట్లేదు, అమ్మ రావట్లేదు, అమ్మ రావట్లేదు. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఎంత దీనస్థితి అండి నిజంగా. ఈవేళ చాలామంది పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఈ స్థితి ఉందండి. తల్లి కనపడక, తండ్రి కనపడక, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియక, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేక. దయచేసి ఆలోచింతురు కాక. మీ స్వేచ్ఛలకి, మీ హక్కులకి, మీ డబ్బులకి, మీ ఉద్యోగాలకి దేనికి సంస్కృతి ఆటంకం కాదమ్మా. కానీ జాతి నిర్మాణం కోసమే ఇవన్నీ మనం గ్రహిస్తే చాలు. ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా బాధ్యతలు ఎవరో ఒకరు చూసుకోవాలి, ఎవరో ఒకరు పంచుకోవాలి, ఎలాగో అలా సర్దుకోవాలి. ఆ పిల్లలకి తల్లి స్పర్శ, తండ్రి స్పర్శ చాలా అవసరం, చాలా అవసరం. మనం జీవితంలో సాధించే అన్ని విజయాల కంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా సాధించే విజయమే చాలా గొప్పదండి. మా నాన్నగారి వల్ల నేను ఎలా ఉన్నాను, మా అమ్మ పెంపకం వల్ల నేను ఎలా ఉన్నాను అని ఆ బిడ్డ అనగలిగితే ఆ తల్లికి తండ్రికి అంతకంటే ఏదో పెప్సీ కంపెనీకి చక్రవర్తి అయినా ఆ కీర్తి రాదండి. ఆ మమకారం కలగదండి అసలు. సరిగ్గా జాతి మొత్తం చూసినా ఇంత. మనిషి అనేవాడు స్వేచ్ఛగా పుట్టాడు, తల్లి ఒళ్ళో స్వేచ్ఛగా నవ్వులతో ఆడుకున్నాడు, వాడు తల్లిని శాసించాడు. యాషువా గారు పద్యం రాస్తాడు, శిశువు తన ఇంటి కొత్త పెత్తనపుదారు. ఓ శిశువు పుట్టాడు అంటే ఆ ఇంట్లో కొత్త యజమాని పుట్టాడు, వాడు శాసిస్తాడు. ఎందుకని వీళ్ళు ఏదో సినిమా కడదాం అనుకుంటారు సంక్రాంతి పండగ కదా అని. ఆ సమయానికి ఉయ్యాల్లో పిల్లాడు కాస్త ముక్కు బొరబొరలు ఆడుతూ ఉంటుంది. పిల్లాడికి బొరబొరలు ఆడుతుంది, చలిగాలు కూడా బయటకు వెడితే ఇబ్బంది అని తల్లి మానేద్దాం, నోరు మూసుకుని తండ్రి కూడా మానేవలసింది. అంటే వాడు శాసించాడు సినిమాకి వెళ్లకుండా. ఎంత విచిత్రం అండి. ఏవో క్యాసెట్లు పెట్టి పాటలు వినిపించారనుకోండి, ఏ పాట వినిపించినప్పుడు వాడు నిద్రపోవడమో, లేదో ఏ పాట వినిపించినప్పుడు వాడు ఆసక్తిగా వినడమో జరిగితే అక్కడి నుంచి ఏ పాట పెట్టాలో వాడు శాసిస్తాడు. వీళ్ళు ఇష్టం కాదు, అక్కడ పిల్లాడికి అది ఇష్టం, అది పెట్టండి. అంటే చిన్న పసిగుడ్డు ఉయ్యాల్లో ఉన్నవాడు కుటుంబాన్ని శాసిస్తున్నాడు. మమకారం వల్ల కదా.
ఈ గుడ్డు వెధవ మాట మనం వినేది ఏమిటి? తల్లిదండ్రులకు అంతకంటే పైశాచికత్వం లేదు. ఈ పసిగుడ్డు మాట మనం వినేది ఏమిటి? ఎంఏ చదువుకున్నాం, పిహెచ్డీ చేసాం, అయితే ఏమిటి? పిల్లలకి అన్నావా లేదా? నువ్వు పిహెచ్డీ అయితే ఏమిటి? ఆ పసిపిల్లల వాక్కుకు లొంగిపోయి వాళ్ళు ముచ్చట తీర్చడంలో ఆనందం ఉంది, కానీ మన పిహెచ్డీలో ఆనందం లేదు. నేను ఎప్పుడో పిహెచ్డీ చేసిన సర్టిఫికెట్ 92లో నాకు ఇచ్చారు తెలుగు విశ్వవిద్యాలయం వారు. అప్పుడు నాకు చాలా అపురూపంగా కనపడింది అది. ఎందుకంటే అప్పుడు ఉద్యోగం కూడా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇంకా యూనివర్సిటీలో వస్తుందేమో అన్న ఆశ ఉంది. దాన్ని జాగ్రత్తగా ఏదో పటం కట్టించి చాలా హడావుడి చేశాం. మొన్న ఈ మధ్య ఎప్పుడో పాత సర్టిఫికెట్ తిరగేస్తున్నది కనపడితే ఇదేదో నాలుగు గీసుకుందుకు పనికొచ్చేలా ఉంది అనిపించింది. దానికి ఉపయోగం ఏం కనపట్లా. ఇంకా దానివల్ల నాకేం ఉద్యోగాలు రాలేదు, పెరగలేదు, ఏమీ ఉపయోగం లేదు. ఊరికి చేసామని చెప్పుకోవడం. పేరు ముందు డా. ఇప్పుడు ఇంకా ఈ డా ఉంటే ప్రమాదం కూడా, ఎవడో వచ్చి చేయి చూపిస్తాడు జరవెళ్తుందని. ఇది ఏ డాయో తెలియదు. దీనివల్ల ఏం ఉపయోగం కనపడలేదు. గరికపాటి నరసింహరావు చాలు, డాక్టర్ గరికపాటి నరసింహరావు అనకపోయినా వచ్చే నష్టమేం లేదు, అన్నం వల్ల ప్రయోజనము లేదు. అప్పుడు నాకు అనిపించింది ఒక్కసారి చిత్రంగా, ఇది ఏ డిగ్రీని అవమానించడం కాదు, కానీ ఒక్కోసారి జీవితంలో ఒక్కోటి ఎంత ప్రాధాన్యం పొందుతుంది, ఒక్కోసారి ఎంత తేలిగ్గా కనిపిస్తుంది. ఇదే జీవితం. అందుకే శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు. ఏ పదార్థము శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు అన్నీ మారిపోతున్నాయి. అందుకనే జగన్ మిథ్య. దీంట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు, సందర్భాన్ని బట్టి తప్పితే. ఆ పిల్లాడి నవ్వులే ప్రధానం అక్కడ. జీవితపు స్వేచ్ఛలేని ఎన్నడూ కోల్పోయాను. పాల కోసం ఏడిస్తే తల్లి పరిగెట్టుకుంటూ రావాల్సిందేనే. శాసిస్తున్నాడే 30 ఏళ్ల తల్లిని, 3 ఏళ్ళు నిండన పసిగుడ్డు, 3 నెలలు నిండన పసిగుడ్డు శాసిస్తున్నాడు తల్లిని, తండ్రిని కూడా. అదేంటి ప్రపంచం, అదేంటి మానవత్వం, అదేంటి మమకారం. శాసించడం అంత మృదువుగా చేయించండి. అధికారంతో శాసించక్కర్లా, మమకారంతో శాసించవచ్చు, అభిమానంతో శాసించవచ్చు. స్వేచ్ఛగా పుట్టి తల్లియొడి స్వేచ్ఛగా నవ్వులదేలి, పాలకై స్వేచ్ఛగా ఏడ్చి జీవితపు స్వేచ్ఛలనెన్నడు కోల్పోయే ఏ ఇచ్ఛల చేత మానవునకింతటి చెటు ఘటిల్లే. అసలు ఈ మనిషి అన్నవాడు ప్రపంచంలో ఏ దేశం వాడైనా సరే, ఎవడైనా సరే, ఆడైనా సరే, మగైనా సరే, స్వేచ్ఛగా పుట్టి స్వేచ్ఛగా తల్లి ఒళ్ళో ఆడుకుని పాల కోసం కూడా ఏడుపులో కూడా స్వేచ్ఛను ప్రకటించిన వాడు ఎందుకు స్వేచ్ఛను కోల్పోయాడు? ఇతరులను ఏడిపించాలనే అహంకారం వల్ల. గమనించుడుగాక, ఇతరులను ఏడిపించాలనే అహంకారం మనలో లేకపోతే భగవంతుడు మనకి ఏడవలసిన పరిస్థితి కలిగించరండి. ఈ భావం కారణంగానే ఆ స్థితి వస్తుందండి. ఈ బ్రిటిష్ జాతిని అనుకోవాల, ప్రతి పసిగుడ్డు దగ్గర నుంచి ఆలోచించాల్సిన విషయం ఇది. ఇతరుల మీద పెత్తనం చేయాలి, ఇతరులను ఏడిపించాలి. వాడు ఏడుస్తుంటే మనం నవ్వాలి, వాడు అంతు చూడాలి. మనంతు చూసేవాడు ఇంకోటి ఉన్నాడండి, అందరంతు చూసేవాడినే అంతా కూడా అన్నారు. అసలు ఒక్కోసారి రావణుడు, హిరణ్యకశ్యపుడు లాంటి రాక్షసులు ఆ అంతకుడు అంతు చూశారు, యమధర్మరాజు అంతు చూశారు. వాడిని ఏడిపించుకుతున్నారు. ఎంత విచిత్రం ఇది. ముగింపు లేనివాడికి ముగింపు పలకగలిగారు, మళ్ళీ వాళ్ళకి ఇంకోటి ముగింపు పలికాడు. 23.5 గంటల పాటు ఈ ముగింపు గురించి కాస్త దీర్ఘంగా ఆలోచిద్దాం. అది తెలుగులో ఆలోచిద్దాం.